శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్దనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకంలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హవనం మండప ఆరాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ హావనము, కుబేర హావనము, సుదర్శన హావనము, చతుర్వేద పారాయణ క్రతువులు జరిగాయి. పూర్ణాహుతి అనంతరం కేరళ చెండై వాయిద్యాలు, సన్నాయి మేళం నడుమ వివిధ రకాల హారతులు సమర్పించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు దంపతులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వీరరాఘవమ్మ దంపతులు, గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ వ్యాపారవేత్తలు మధు ఫోమ్రా, చెలుమూరి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు దంపతులు, కురగంటి సతీష్, పోలు విజయలక్ష్మి, పిల్లి నిర్మల, మానే దొరబాబు, ఆరవ సురేష్ కుమార్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. క్రతువు నిర్వాహకులు బోడెం నాగసత్య రవికుమార్ శర్మ కమిటీ సభ్యులను అభినందించారు. కమిటీ చైర్మన్ కూర్మదాసు ప్రభాకర్, సభ్యులు నండూరి సుబ్బారావు, ఏవి రమణ, వాకచర్ల కృష్ణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, గార్లపాటి సూర్యనారాయణ, దూర్వాసుల సత్యనారాయణ, సిహెచ్ నరసింహరాజు, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా తదితరులు పర్యవేక్షించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఎలాగండి సదా శక్తిభిః సరసజనసుఖ గంధమాల్య శోభే భగవతి హరివృతం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూజం సురవిమలాం కాంతాం క్షమాం క్షీరోదం మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ కుబేర సుదర్శన హోమం మరియు అభిషేకం ఒక కొత్త పందాలో రాజమండ్రిలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి గోదావరి జలాలని తీసుకొని 1008 మంది కలశాలతోనూ అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారం మొత్తం పురవీధులన్నీ కూడా తిరుగుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారు తీసుకొచ్చినటువంటి ఇక్కడ వారు రాకముందే ఇక్కడ హోమగుండాల్లో 123 మంది పండితులచే ఇక్కడ హోమం జరగడం, తదుపరి గోదావరి జలాలతో లక్ష్మీ అమ్మవారికి గోదావరి జలాలతో అభిషేకం జరగడం, తదుపరి సాయంత్రం మరి అమ్మవారి యొక్క 13 నక్షత్ర హారతులతో భగవంతుడి వివిధ రూపాల్లో ఉన్నటువంటి హారతులతో ఇచ్చి ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో మనం మానవ ప్రయత్నం ఎంత ఉన్నా ఇవాళ మనం ప్రకృతిని చూస్తున్నాం. ఎల్నినో అనేటువంటిది ప్రజా జీవితాన్ని ఒక గందరగోళానికి గురి చేసిన రోజుల్లో మరి ఇవాళ ఆ భగవంతుడు ఉన్నాడంటానికి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమానికి ఉదయం 4 గంటలకే కుంభవృష్టితో స్వాగతం పలికింది ప్రకృతి. అంటే రాబోయే రోజుల్లో అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి చేసేటువంటి ఈ ప్రయత్నంలో మరి ఇక్కడ ప్రధానంగా వాకచర్ల కృష్ణ గారు మాజీ కార్పొరేటరు, అలాగే బాలాజీ మందిర్ అని స్వామివారి నిధులతో కట్టినటువంటి దేవాలయం నిరంతరం ఆయన పర్యవేక్షణ చేస్తూ ఆయన యొక్క స్నేహితుల యొక్క సహకారంతోనూ, అలాగే కూరందాస్ ప్రభాకర్ గారు ఆయన వివిధ విధాలుగాను, అలాగే మన రాజమండ్రి పట్టణంలో మరి ఏవి రమణ గారని మాజీ కార్పొరేటరు, మాజీ విశ్వేశ్వర స్వామి దేవాలయ చైర్మన్, ఆయన అన్నప్రసాద వితరణ అంతా ఇలాగా వివిధ
మాజీ కార్పొరేటర్లు, పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం మా వంతు కృషి అని చెప్పి అందరూ కూడా సహకరించడం వల్ల ఇవాళ దేదీప్యమానంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అత్యద్భుతంగా జరిగింది. రాజమహేంద్రవరం పట్టణంలో ఎన్నో గొప్ప సంఘటనలు జరిగినాయి. అన్నిటికీ కారణం ఏంటంటే పుణ్యం, ఇక్కడ ధర్మాన్ని కాపాడేటువంటిది. ఒకప్పుడు 100 టన్నులు యాసిడ్ లారీ రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీద తిరగబడిపోతే ఊరంతా భస్మపటాలం అయిపోద్దని చెప్పి శాస్త్రవేత్తలు అంటే అలాంటి నుంచి కూడా రక్షణ జరిగింది. ఎన్నో వరదలు, తుఫాన్లు వచ్చినా రాజమండ్రి పట్టణానికి ఏమీ కాలేదు. ఇవాళ ఈ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం ద్వారా యావత్ దేశానికే మరలా ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇది ఒక ఇప్పుడు ముందుగానే పుష్కర శోభన ముందుగానే ఈ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం తీసుకొచ్చిందని చెప్పి తెలియపరచుకుంటూ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు రాజమండ్రి ఆనంద్ కళాకేంద్రంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉదయం 4 గంటల దగ్గర నుంచి పూజా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టించి దిగ్విజయంగా ఇప్పుడు 9 గంటల వరకు కూడా అఖండమైనటువంటి ప్రజానీకం అందరూ వచ్చి భక్తులు అందమంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ప్రెస్ వారు కూడా ఎంతో సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సహకరించారు. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. మీకు ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఆనంద్ కళా కేంద్రం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో పరిధిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమంలో భాగంగా అమ్మవారికి ఇవాళ ఆషాఢమాసం అమావాస్య రోజున మహావైభవపేతంగా ఉదయం దిగించి కూడా రుద్రేకాదశిని 121 మంది బ్రాహ్మణుల చేత మహావైభవపేతంగా రుద్రేకాదశిని కార్యక్రమం ఈశ్వర ప్రీతి కోసం, సర్వ ప్రాయశ్చిత్త కర్మల కోసం, సర్వ ప్రాయశ్చిత్తం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యములు, సర్వ సౌభాగ్యములు వృద్ధి అవుతాయని కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే 1008 మంది సుభాషిణుల చేత అమ్మవారిని ఇవాళ దేవీప్యమానంగా ఊరేగించి అమ్మవారి గోదావరి జలాలు తీసుకుని వచ్చి వారి స్వహస్తములతో సుభాషిణుల చేత సుమారు 2,000-3,000 మంది జనాలు వచ్చి ఈ అమ్మవారికి వారి స్వహస్తములతో ఇవాళ అభిషేకం చేసుకోవడం జరిగింది. చాలా ఉదయం అంతా కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం అంతా జరిగింది. అలాగే సాయంకాలం కూడా సువాసినులందరూ కూడా వచ్చి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, లక్ష్మీ కుబేర సుదర్శన హవనము జరిపించడం జరిగింది. అలాగే అమ్మవారికి సాయంకాలం నీరాజన పుష్పాలు సమర్పించి 16 రకాల హారతులిచ్చి అమ్మవారి స్వస్తివాచనం పలకడం జరిగింది. పెద్దలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై ప్రతి వారు కూడా చాలా సంతసించి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు. కమిటీ సభ్యులందరూ కూడా వచ్చిన వారికి చక్కగా సత్కరించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడికి చేకూరేటట్లుగా చేసి వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా చేశారు. ఆలయం తరపున, ఆలయ కమిటీ తరపున పేరున ఇక్కడ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బోడెన్ రవికుమార్ శర్మ, పురోహితులు.